అనగనగా ఒక ఊరిలో ఒక గ్రద్ద ఉండేది. అది తన ఆకలి తీర్చుకోవడానికి చిన్న చిన్న పక్షుల్ని ఎంచుకునేది. ఒక్కోసారి ఎంత వెతికినా ఆహారం దొరికేది కాదు. అబ్బా, చాలా ఆకలిగా ఉంది. చూడబోతే చుట్టూ ఒక్క పక్షి కూడా లేదే. ఏం చెయ్యాలి? కడుపు మండిపోతుంది. ఏదో ఒకటి తినాలి, కానీ ఏమీ కనిపించట్లేదే చుట్టూ. అనుకుంటూ అలా ఆలోచించసాగింది. అలా తనకి ఒక ఉపాయం తట్టింది. అవును, ఇక్కడ దగ్గరలో ఉండే చెట్టు మీద పక్షులు గుడ్లు పెట్టి ఉంటాయి కదా, వాటిని తిని నా ఆకలి తీర్చుకుంటా. హోహోహోహో అనుకొని అన్ని పక్షులు నిద్రపోతుండగా ఎవరూ లేని సమయంలో ఆ పక్షుల గుడ్లను తినేసేది. రోజు ఈ బిచ్చు ఎక్కడికి వెళ్తుంది చూద్దాం, దీని మీద ఒక కన్ను వేద్దాం అని ఆ బిచ్చు ఎక్కడికి వెళ్తుందా అని రోజు ఎంతో కుతూహలంతో గమనించడం మొదలుపెట్టింది లిచ్చి. ఏంటి ఈ లిచ్చి రోజు ఏ పని లేకుండా నన్నే గమనిస్తుంది? సరే సరే, దీనికి మన పనేంటో చెప్తా, నా పనితనం ఏంటో చూపిస్తా. ఇది రోజు ఆ పక్షులకి తెలియకుండా నేను వాటి గుడ్లను ఎలా దొంగిలిస్తానో చూపిస్తా. ఏంటి బిచ్చు అలా చూస్తున్నా? ఏంటి నన్ను ఏం లేదు లిచ్చి, నీకో మాట చెప్తాను, వింటావా? మరి నా కోసం చెప్తాను, నమ్ముతావా? చెప్పు బిచ్చు, ఏంటో వింటాను. నువ్వు నమ్మడం లేదా నన్ను? నువ్వు రోజు ఒక చోటికి వెళ్తున్నాను. ఎక్కడికంటే ఆ పక్షులున్నాయి చూసావా దూరంగా, ఆ చెట్ల పైన అవి గుడ్లు పెడుతున్నాయి. నాకు ఆహారం దొరకని సమయంలో నేను వెళ్ళి ఆ గుడ్లను, అక్కడ ఉండే చిన్న చిన్న పక్షులను వాటి తల్లికి తెలియకుండా నేను తెచ్చుకొని అవునా బిచ్చు? నిజంగా నువ్వు అలా చేయగలుగుతున్నావా? వాటెవ్వరికీ తెలియకుండా నువ్వు ఎలా తెచ్చుకోగలుగుతున్నావు? నువ్వు నమ్మడం లేదా నన్ను? వాటి గుడ్లను నేను ఎలా దొంగలిస్తానో కనీసం అవి కనిపెట్టలేవు తెలుసా నీకు? అవునా? సరే అయితే నేను నీతో వస్తా. నువ్వు ఎలా అలా ఎవరికీ తెలియకుండా తీసుకొస్తున్నావో నాకు చూడాలని ఉంది. సరే అయితే ఈ రోజు రాత్రికే నిన్ను నాతో పాటు తీసుకెళ్తా, వస్తావా మరి? ఓ, ఎందుకు రాను? నాకు నీ యొక్క పనితనం చూడాలని ఉంది. నేను కూడా నీతో వస్తా. నువ్వు ఎలా దొంగిలిస్తున్నావో నేను కూడా చూస్తా. తన ముచ్చట తీరబోతున్నందుకు ఎంతో సంబరపడిపోయింది. ఈ లోపల ఇతర పక్షులన్నీ తమ పిల్లలు, తమ గుడ్లు ఎలా మాయమైపోతున్నాయి, ఎటుపోతున్నాయి, అసలు ఎవరు వస్తున్నారు, ఎలా ఎత్తుకెళ్ళిపోతున్నారు అని చాలా రోజుల నుంచి ఆరా తీసాగారు. ఇలా మనం బాధపడుతూ కూర్చుంటే కుదరదు. ఈ రాత్రికే నిఘా పెడదాం, ఎవరు వస్తున్నారో తెలిసిపోతుంది. ఇంకా పక్షులన్నీ కలగలిసి వాటిలో అవి అలా మాట్లాడుకొని ఆ రాత్రికి నిద్రపోకుండా కాపలా కాయడం మొదలు పెట్టాయి. ఈ విషయం తెలియని బిచ్చు లిచ్చీని తీసుకొని గుడ్లో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళింది.
రోజు మన పిల్లల్ని, మన చిన్న చిన్న పక్షుల్ని, గుడ్లని తినేస్తుంది వాళ్ళే ఎత్తుకెళ్తున్నారు. కొట్టండి కొట్టండి, పట్టుకోండి. గుడ్లు ఎలా మాయమైపోతున్నాయో అర్థమైన పక్షులు కర్రలతో ఈ బిచ్చుని లిచ్చిని కొట్టసాగాయి. ఆ దెబ్బలు భరించలేని లిచ్చి, బాబోయ్ బాబోయ్, ఆగండి ఆగండి, దయచేసి నా మాట వినండి. రోజు మీ గుడ్లను పిల్లలను తింటుంది నేను కాదు, ఆ బిచ్చు. నా మాట వినండి. ఆ బిచ్చుకి సహాయంగా వస్తావా అని చాలా కోపంలో ఉన్న పక్షులన్నీ లిచ్చి మాటల్ని కనీసం పట్టించుకోకుండా మరో 2 దెబ్బలు వేశాయి. ఒక ప్రక్క బిచ్చుని కొట్టేలోపు ఎలాగోలా ఆ గుంపులో నుంచి బ్రతుకు జీవుడా అని బయటపడింది మన లిచ్చి. దొంగతనం చేసిన వాళ్ళే కాదు, వాళ్ళకి సహాయంగా వచ్చిన వాళ్ళు కూడా దొంగలతో సమానమే అని చెబుతుంది మనకి ఈ కథ.